జగన్‌ని సీఎం కాడు, కానివ్వను. ఇది 2019 ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ శపథం. సీఎం అయ్యారు. ఆ తర్వాత నేను దించుతాను. దిగారు. అదిగో చూసారా దించేసాడు మావాడు అన్నట్టు. బట్ అంతకుముందు ఎక్కనీయకుండా చూడటం వల్ల కాలేదు అన్నటువంటి పాయింట్ పక్కకెళ్ళిపోయింది. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టు జగన్ గెలవకుండా ఉండాలన్నా, చంద్రబాబు కోరుకుంటున్నట్టు దుర్మార్గుడు లేదా భూతం అధికారంలోకి రాకుండా ఉండాలన్నా ఫస్ట్ ఏం కావాలి? వీళ్ళందరూ జట్టుగా ఉంటే వీళ్ళకు వ్యతిరేక ఓటు ఎక్కడికి పోతుంది? ఒక్కటే పార్టీ ఉంది. అప్పుడు అక్కడికి కాకపోతే ఇంకెక్కడికి పోతుంది? ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు అనుకోవడం అంత అమాయకత్వం మరొకటి ఉండదు. అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనే ఓడిపోయాడు. 40% ఓట్లు వచ్చిన 11% కోల్పోయాడు. అంత అద్భుతంగా పరిపాలించిన అభివృద్ధిలో తిరుగులేదని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడికే ఆ రోజున 40% ఓట్లు వచ్చినాయి. 47 నుంచి 7% ఓట్లు పోయినటువంటి పరిస్థితి. కాబట్టి 5 నుంచి 10% ప్రభుత్వ వ్యతిరేక ఓటు తప్పనిసరి. ఇది జగన్కి యాడ్ అయిందనుకోండి, 47 అయితే 130, 140తో అధికారంలోకి వస్తాడు. అదే ఆ ఓట్లు చీల్చగలిగితే, అంటే వేరే వాళ్ళ వైపుకి అది డైవర్ట్ చేయాలి, అంటే మూడవ ఆల్టర్నేటివ్ని పైకి తీసుకురావాలి. ఇప్పుడు అట్లాని కూటమిలో నుంచి పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళినో లేకపోతే బీజేపీ బయటికి వెళ్ళినో చేసి గేమ్ నడపగలుగుతారా? లేదు. అట్లా నడిపితే నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు జరిగే ప్రతి వైఫల్యానికి ముగ్గురిని కారణంగా భావిస్తారు. లేదా కాంగ్రెస్ పార్టీనో కమ్యూనిస్టులను తమ మీద గట్టి శత్రుత్వం ఉన్న వాళ్ళలాగా ప్రొజెక్ట్ చేస్తూ జగన్ని ఓవర్లుక్ చేసేలాగా పబ్లిసిటీ చేస్తూ తమ మీద వ్యతిరేకత ఉంటే ఆ పార్టీకే వెళ్ళండి, కమ్యూనిస్టుల దగ్గరికి ఓట్లేయండి, లేకపోతే కాంగ్రెస్ దగ్గరికి ఓట్లేయండి అని చెప్పగలుగుతారా? అది ఒక కూటమిగా వాళ్ళు ఉండేటట్టు చేస్తారా? ఎందుకంటే వాళ్ళందరూ ఐఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి. ఐఎన్డీఏని పైకి లేపుతారా? ఐఎన్డీఏని పైకి లేపుదామంటే బీజేపీ ఒప్పుకోదు. దేశంలోనే అది తొక్కిపడేస్తుంటే ఆంధ్రాలో జగన్ మీద ద్వేషంతో ఐఎన్డీఏని లేపుతానంటే బీజేపీ ఒప్పుకోదు. కాబట్టి దీనికి ఎలాంటి స్కెచ్ చేస్తారో ముందు అది ఆలోచించుకోవాల్సింది.